రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న క్రైస్తవులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి దళితుల మీద గత సంవత్సరాలు తరతరాలు భయంకరమైన వివక్ష జరుగుతూ ఉంది. స్పెషల్గా మరి రీసెంట్లీ మరి కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు మరి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ తీసేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని బట్టి మన రాష్ట్రంలో, దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ ఎవరు కూడా స్పందించలేదు. కానీ మరి దళిత క్రైస్తవులందరి విషయంలో గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు స్పందించి మరి దాని మీద ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టిండు. అయితే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12వ తారీఖు నాడు దళిత క్రైస్తవుల అవగాహన సదస్సు అనేది ఒకటి పెడతా ఉన్నాం. కాబట్టి మందకృష్ణ మాదిగన్న గారు ఇచ్చిన ఆహ్వానం మేరకు, ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మనమందరము రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి క్రైస్తవులు మనము దండెత్తి మరి కరీంనగర్లోనికి మనం వెళ్ళవలసిందిగా ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రధాన కార్యదర్శిగా నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మనము ఆ దినాన ఉదయం 10 గంటల వరకు మనము కరీంనగర్లో ఉండి ఆ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా నా యొక్క మనవి. థ్యాంక్ యూ. ఈ నెల 12వ తారీఖు నాడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా మరి దళిత క్రైస్తవుల హక్కుల సదస్సు మరి నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు హాజరవుతున్నారు. కాబట్టి మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు, అదేవిధంగా అన్ని కులాలకు సంబంధించిన క్రైస్తవులు కూడా మరి వారికి మద్దతుగా ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీలకు మరి మతం మారినట్టుంటే ఖచ్చితంగా క్రిస్టియన్స్లను ఎస్సీలో ఉన్నటువంటి హక్కులు రద్దనే దాని మీద జియో తీసుకురావడం జరిగింది. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వము కావాలనేది మరి ఉద్దేశం కొద్ది దళిత క్రైస్తవుల మీద చేస్తున్నటువంటి కుట్ర అనేది కూడా మరి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీ కూడా స్పందించి మరి క్రైస్తవులకు మద్దతుగా ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం కూడా లేదు. మరి ఓట్లు వచ్చేసరికి దళిత క్రైస్తవుల దగ్గరికి వచ్చి మాకు ఓట్లు వేయాలి, మేము మీకోసం పనిచేస్తాము, మీరంతా కూడా సమాజంలో సమానమైనటువంటి పద్ధతులు వచ్చి ఓట్ల కోసం వచ్చి వల్ల అధికారంలోకి వచ్చి ఇవాళ ఏదైతే దళిత క్రైస్తవులకు మరి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీలు కూడా మరి నోరు ఇప్పడం లేదు. కాబట్టి అది సరైనది కాదంటూ మరి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు దళిత క్రైస్తవులకు అండగా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవోను రద్దు చేసి మరి ఏదైతే మతం మారినప్పటికీ కూడా వాళ్ళు ఎస్సీ దళితులు కావునా కాదా అనేటువంటి పద్ధతిలో ఖచ్చితంగా కూడా దాన్ని యథావిధిగా దళితులకు ఉన్నటువంటి హక్కులను కూడా వాటిని కంటిన్యూషన్ చేయాలనే దాని మీద మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మరి ఆ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కూడా దళిత క్రైస్తవులు, అదేవిధంగా అన్ని కులాల క్రైస్తవులు, వారికి మద్దతుగా మరి మేధావులు, మరి విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ మేమందరం కూడా ఖచ్చితంగా వారికి మద్దతుగా వేలాది మంది తరలి రావడం కోసం మేమంతా కూడా మరి పోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మరి కృష్ణమాది గారు వస్తుంది కాబట్టి దళిత క్రైస్తవులకు మద్దతుగా మీరందరూ కూడా రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. అవునూరి ప్రభాకర్ మాదిగ, ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు.